ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయి ప్లే ఆఫ్ చేరకుండానే ఎలిమినేట్ గా మిగిలిపోయింది. అందులోనూ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచిన పంత్ తన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో పంత్ అవుట్ అయిన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పటిదాకా డగౌట్ లో కూర్చున్న గోయంకా తిరిగి వెళ్లిపోయాడు. అయితే మ్యాచ్ ఓటమి అనంతరం గ్రౌండ్ లోకి వచ్చిన గోయంకా మాత్రం సీరియస్ మోడ్ లో కనిపించలేదు. పంత్ కనిపిస్తే ఎన్ని బూతులు తిడతాడోనని అందరూ ఊహించారు గాని ఓటమి అనంతరం పంత్తో నవ్వుతూ కనిపించాడు సంజీవ్ గోయంకా. ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మను సైతం షబాష్ అంటూ మెచ్చుకుంటూ కనిపించాడు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి సన్ రైజర్స్ విజయం సాధించింది.